అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, స్వామి పాదం తాకు తాకు అనే పదానికి అర్థం తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్ టీమ్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. పిఎలు జాబ్ టయానికి మంచిగా రారు, శాలరీ టయానికి మట్టికి వేయాలంటారు. ఏంటో అండి మాస్టరు ఆ, 200 కావాలా? 200 దేనికిరా? బీర్ వేసుకుందామని. బీర్ ఎంత? 190. 10 రూపాయలు మోసం. 240 కేజీ మోసం. అంతేగా ఇప్పుడు 300 అయిందిరా. అవునా? రే అసలు నేను ఎవరో తెలుసా? ఈ హైదరాబాద్లోనే రిచెస్ట్ ఫీలోరా. ఈ కోట్ ఎంత తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నాకు తెలుసు. ఈ కోటిలో 250. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆగు, ఎర్రగడ్డలో ఆదివారం అయితే 50. ఈ నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. వీడికి ఇలా కదా ఇన్సల్ట్ చేసినా కూడా అంతే. ఎదవ బావాడు చెప్తే వించావుడు. లేదు 200. రే ఎగ్జిట్ ఎటు? ఇటు. అట్రా కాదు ఇటెళ్ళు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తొక్క తీస్తా. యాంకర్ గారు నాకు 100 కోట్లు ఆస్తుంది. 100 బిల్డింగ్లు ఉన్నాయి అంటే కొద్దిగా ఎక్కువ చెప్పానండి. ఒక 50 మాకు ఇవ్వండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మిమ్మల్ని చేసుకుందామని కాదు, మీరు ఎవరినైనా అమ్మాయిని సెట్ చేస్తే పెళ్ళి చేసుకుందామని. పెళ్ళిళ్ళ పేరే అనుకుంటున్నా. అలాని కాదు. ఏంటి అంత సీరియస్ చూస్తున్నారు? అంటే ఈ యువరాజ్కి యువరాణి రాదనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదేంటి యువరాణి ముందు వచ్చేసింది? యాపిల్ పండులా ఉంది అనుకున్నాను కానీ లేదు. నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు. హాయ్ అండి. హాయ్. నా పేరు బండ్ల గణేష్. చిచి గద్దలకొండ గణేష్. అదేంటి ముగ్గురు పేరు చెప్పారు? ఇందులో బండ, కొండ, గణేష. హలో, ఆ ముగ్గురిని కలిపి మిక్సీలో వేస్తేనే ఈ గద్దలకొండ గణేష్. ఇంతకీ మీకు పెళ్ళయిందా? కాలేదండి. నాకు అదే కావాలి. ఏంటి? అదే పెళ్ళి కావాలి అంటున్నాను. మీకైందా? నాకు పెళ్ళి కాలేదు కానీ అమ్మాయిలతో చాలా లొల్లి అయ్యింది. ఏంటిది? దిష్టి తగలకుండా. ఓ వీళ్ళందరి దిష్టి నాకు తగలకూడదని కాదు, మీ దిష్టి వీళ్ళందరి తగలకుండా. ఓకే బేబీ సరే కానీ రక్త చరిత్ర రిలీజ్ అయిందంట. ఓకే. ఈ నైట్కి వెళ్దామా మనం? నేను నిన్ను అడుగుతుంటే నువ్వేంటి యాంకర్ వైపు చూస్తున్నావు? ఇప్పుడు నీతో వెళ్తే రక్త చరిత్ర అవుతుంది, మరి ఆమెతో వెళ్తే ఒంట్లో రక్తం లేని చరిత్ర అవుతుంది. ఒక ఆడదాని ముందు ఇంకో ఆడదాన్ని అవమానిస్తావా? ఏంటి అన్న మళ్ళీ ఒకసారి ఆడదాని ముందు ఇంకో ఆడదాన్ని అవమానిస్తావా? నువ్వు ఆడదాని అంటే తను కూడా నమ్మలేకపోతుంది. ఏ నమ్మరు మీరు? నమ్మలేదు. జీవన్ గారు మీరు? ఆయన అసలు నమ్మలేదు. నువ్వు ఊరుకో. నువ్వు ఎంత మంచోడు అని ఇంతసేపు మాట్లాడాను నేను. కానీ నువ్వు ఇంత ఎదవి రాస్కెల్వి అని తెలిసిన తర్వాత ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఐ హేట్ తు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఐ హేట్ యు అమ్మా. తూ కాదు. మళ్ళీ ఏంటోనండి, లేక ఒక అమ్మాయి సెట్ అయితే మాట్లాడడం రాక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాగన్నా ఆ అమ్మాయిని పట్టుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి. ఎవరు నాకు సాయం చేస్తారు? మిమ్మల్ని అడగడం వేస్ట్లే. అంతేగా ఇక్కడ ఏదో పేపర్ పడి ఉందండి. స్వామీజీ అంట, ఎవరికి ఏ కష్టాలు ఉన్నా అన్నీ తీరుస్తారంట. జీవన్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. అప్పట్లో నేను వాస్తులు బాగా చూశాను కాబట్టి ఇన్ని ఆస్తులు సంపాదించాను, ఇన్ని బిల్డింగ్లు కట్టగలిగాను. నువ్వు వాస్తులు చూసావా? వెంటనే నేను ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్తా, ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకుని పెళ్లి చేసుకుంటా. మాత చెప్పండి స్వామి. మనకి ఈ రోజు వచ్చిన అపాయింట్మెంట్ల ప్రకారం ముందుగా వచ్చిన భక్తుడు ఎవరు? భక్తుడు కాదు స్వామి, మరి? భక్తురాలు. భక్తురాలు? యాంకర్ స్రవంతి. యాంకర్ స్రవంతి? అవును స్వామి. అర్రెర్రెర్రెర్రెర్రెర్రెర్రె.
ఏదో తేడాగా ఉందేంటి? ఆహా, స్రవంతి స్రవంతి స్రవంతి. వహువా వహువా. ఆవిడకి మన స్కిట్ వచ్చిందంటే వాంతి. వహువా వహువా. ఆవిడలాగే ఉంటుంది కొవ్వొత్తి. వహువా వహువా. ఆవిడ ఏదైనా సరే ఈ దబిడి దిబిడి షోకి ఒక కాంతి, క్రాకర్స్ క్రాంతి. పోలా అదిరిపోలా. ఆ అందమైన అమ్మాయి గురించి జాతకం చివరిలో చూద్దాం. ఆ తర్వాత వచ్చిన భక్తుడు ఎవరు? జిగేల్ జీవన్ గారు. జిగేల్ జీవన్ గారా? ఆహా, జిగేల్ అనిపించినట్టే ఉన్నాడే. సర్లే, ఆ జీవన్ గారి జాతకం చూద్దాం. పుస్తకం ఇవ్వము. జీవన్ జీవన్ జీవన్. వహువా వహువా. ఆయన ఈరోజు గెటప్ వేశాడు లెనిన్. వహువా వహువా. ఆయన ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1. వహువా వహువా స్వామి. ఆయన కొంతమంది అమ్మాయిలతో తాగుతాడు తాడు తాడు స్వామి. లెమన్. అయ్యయ్యో, ఆయన జాతకంలో ఒక లోపం ఉందమ్మో. ఏమిటి స్వామి అది? ఒక పెద్ద హీరోయిన్ గదిలోకి తీసుకెళ్ళి తన చేతుల మీదుగా రాసుకున్న సినిమా స్టోరీ నేరేషన్ ఇచ్చాడు. ఐ థింక్ వాటో వాట్. స్వామి. అయ్యయ్యో, ఆయన జాతకంలో 2 లోపాలు ఉన్నాయమ్మా. అవి ఏమిటి స్వామి? ఒకటి జీతం, 2 జీవితం. జీతం ఆయన అనుకున్నంత వస్తుందా? ఆయన అనుకోనంత వస్తుంది. పోనీ జీవితం? ఆయనకు నచ్చినట్టు ఉండదు, వాళ్ళ ఆవిడకి నచ్చినట్టే ఉంటుంది. అందుకే ఆయన జీవితం చిత్రం విచిత్రంగా ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? సర్లే కానీ మాత, అందరి కోరికలు అడుగుతున్నావు, మరి నీకేం కోరికలు లేవా? స్వామి, ఏంటి? నాకు పిల్లలు కావాలని ఆశగా ఉంది స్వామి. ఆహా, అయితే మీరు దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి. పరిష్కారం నేను కాదు చెప్పాల్సింది, మీ ఆయన. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ. అమ్మా, స్వామీజీ దగ్గరే స్వామీజీలా? స్వామి. సర్లే, నేను దీక్షలో ఉంటాను, ఎవరైనా వస్తే చెప్పు. సరే, ఇంకెవరివైనా జాతకాలు వచ్చాయా మన దగ్గరికి? శివగారు ఉన్నారు స్వామి. శివా శివా, వా వారే వా వారే వా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏమిటి స్వామి? శివగారు అంత పలకగానే అంత శివ శివ అంటున్నారు. అంటే శివగారి జాతకం అంటే చూడాల్సిందే. ఖచ్చితంగా చూద్దాం స్వామి. ఈ దబిడి దిబిడి షోకి ప్రొడ్యూసర్ గారు రెమిడాల శివ. వహువా. ఆయన ఎక్కువగా వెళ్తాడు గోవా. వహువా వహువా. తక్కువగా తింటాడు బువ్వా. వహువా వహువా. ఎక్కువగా తింటాడు టాడు టాడు పాలకోవా. అమ్మో, ఈ జాతకాలు ఈరోజు వద్దులే కానీ ఇక నేను దీక్షలో ఉంటాను. భక్తులు ఎవరు వచ్చినా నువ్వే సమాధానం చెప్పు. అలాగే స్వామి. ఆగుము. స్వామీజీని కలాలి. స్వామీజీ దీక్షతో ఉన్నారు. దీక్ష అమ్మా, అది దీక్షతో కాదమ్మా, దీక్షలో ఉన్నారని చెప్పాలి. దట్ ఐ థింక్ వాటో వాట్. సరే, ఏదైతే ఏముంది, నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకో. అంత టైం నాకు లేదు, నువ్వు పక్కకు రామ్మా. స్వామీజీ. ఏమిటి నాయనా ఇలా వచ్చావు? నేను మీ భక్తుడిని స్వామీజీ. అయితే బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ స్వామీజీ. నాకు ఒక సమస్య వచ్చింది. సమస్య? ఎస్. ఓకే, మీరు వెంటనే చెప్పొద్దు. ఓకే, చూపించు, నేనే చెప్తాను. ఈ చెయ్యి అయితే వేరే సమస్య. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ. ఆ చెయ్యి చూపించు. ఓకే ఓకే. పొద్దున్నే ఒక అందమైన అమ్మాయిని చూసావు. ఎస్. ఆ అమ్మాయితో 3 పంచులు వేసావు. వేసాను. 3 బ్యాలేదు. పేలే స్వామి. పేలయ్యా? ఎవరు చెప్పారు? సాక్ష్యం ఆయనే. నాకు కూడా ఆయన చెప్పింది పేర్లేదని. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నావు. Yes. ఆ అమ్మాయి నీ మీద చెప్పు పారేసింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పారేసిందిలే. ఇది కూడా నేనే చెప్పిన. నీ జాతకంలో ఒక లోపం ఉంది నాయన. ఏంటి? ఆ అమ్మాయి నీకు దక్కాలంటే నువ్వు ఒక అన్యోన్య దంపతులు విడిపోయిన వాళ్ళని కలపాలి. ఏదో తేడాగా ఉందేంటి? కలిపేద్దాం. ఓ జీవనాన్ని యాంకర్ని కలిపేస్తాను. కలిపే అంత ఛాన్స్ నీకెవరు ఆయన? సర్లే, వాళ్ళు కాకుండా ఇటు హలో, తూర్పు. విడిపోలేదు, కలిసే ఉన్నాం. కలిసే ఉన్నారా? ఓకే. ఆ కొడవలు చూపి మాకండి సార్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నువ్వు ఇటు తూర్పు తిరిగి
మార్గం అని వెళ్తే ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఎదురైతే వాళ్ళ సమస్యని పరిష్కరించి నువ్వే తీర్చిదిద్దు. ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళ గొడవల్లో ఉన్న వాళ్ళని నేను కలిపితే నేను తర్వాత నిన్ను కలుపుతా. ఎస్, వెంటనే కలిపేస్తాను స్వామీజీ. ఓకే అయితే వెళ్ళు. వెళ్తున్నాను. వెళ్ళు, మళ్ళీ రాకు. ఏమండి, నేను యాంకర్ అవుతానండి. నువ్వు యాంకర్ అవటం అట్ట పెట్టు, ఆ యాంకర్ రూమ్ దగ్గర మాత్రం బామాక. ఎందుకండి? ఆ జీవం లేడు, నిన్ను యాంకర్ అనుకొని చూసి నా దగ్గరికి వచ్చి నన్నే సెట్ చేయమంటున్నాను నిన్ను. వాడే ఉద్దేశంతో అన్నాడు. రోజు రాత్రి ఫ్యాన్ ఎందుకు 2లోనే పెడతారు, 5లో పెట్టచ్చు కదా. ఓసి, నేను 5లోనే పెట్టాను అనుకో, నువ్వు 5 కిలోమీటర్ల లోతల పడతావు. అమ్మ బాబాయ్, నేను మొన్న రాత్రి అట్టబడితేనే రాత్రి అంతా ఎత్తుకోలేక సచ్చా అమీర్పేటలో. అరే ఏంట్రా ఇది? ఏమండి యాంకర్ గారు, మీరు కానీ ఫ్యాన్ ఎదురుగానే ఉన్నారు. పడ్డారనుకో ఏ 5వ షెడ్యూల్కో రావాలా చూసుకొని రాక వచ్చారు. ఎదవో సోదాపి విషయం ఏమిటో చెప్పండి. అయినా మిమ్మల్ని కాదు, మా నాన్న అనాలి. అన్ని ఏదో పనులే చేస్తాడు. ఏం చేశాడు మీ నాన్న? ఏదో పని. ఇలాంటి ఏదోకిచ్చి పెళ్లి చేశాడు కదా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఏంటి నన్ను ఎదవంటున్నావా? ఓసే, నువ్వు కట్నం డబ్బులు ఇవ్వకపోయినా కానీ నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి పందిని మేపినట్టు మేపుతుంటే, సారీ ఎలికని మేపినట్టు మేపుతుంటే, నువ్వు ఇప్పుడు కట్నం డబ్బులు చేసారాపోతే నిన్ను గిబి 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 గుర్తుదా? కట్నం డబ్బులు చేసారాబా? ఎవరినన్నా కలపాలి జీవన్ గారు. ఎవరమ్మా నువ్వు? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? నా తాగుబోతు మొగుడు కట్ట కోసం రోజు నన్ను తంతున్నాడండి. అదే నాకు ఒక అన్నయ్య ఉంటే కట్నం ఇచ్చి నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు. సెంటిమెంట్తో కొట్టావమ్మా. నీ బాధటి బామ్మది. చెల్లమ్మ నాకు. ఏమండి, తినికి అన్నయ్య లేడు, నాకు చెల్లమ్మ లేదు, అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి నీకు అన్నయ్య ఉన్నాడమ్మా. నీకే సమస్య వచ్చినా ఇవన్నీ చూసుకుంటాడు. నీకే సమస్య ఉందో చెప్పు. ఏవడాడు నిన్ను కట్టుకున్న మొగుడు? నేనే. రే, 10 రూపాయలు మోసగాడివి నువ్వే కదరా? ఒరే, నువ్వేది ఇచ్చినట్టు మాట్లాడతావు ఏందిరా? ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? తీసుకోరా, 10 అడిగో, 100 ఇచ్చాను. అసలు ఇంతకు నువ్వెవడరా? నేను చెప్పాను కదరా, ఐఎమ్ రిచెస్ట్ పర్సన్. ఈ చెల్లికి అన్నయ్య. ఎస్. ఒరే బావా, నువ్వా ఇన్నాళ్ళు దానికి ఎవడో లేడనుకోని చెప్పి కట్నం డబ్బులు ఎగ్గొట్టాలనుకున్నావారా బావా? ₹100 కట్నం డబ్బులు సరిపోతాయా? మరి ఎంత కావాలరా? అర్థమైందిరా, అర్థమైంది. నా చెల్లెమ్మ నువ్వు కట్నం కోసమే బాధ పెడుతున్నావు అని తెలిసింది. నా చెల్లి కోసం కట్నమే కాదురా, నా యావదాస్తిని రాసిచ్చేస్తాను రా. నా చెల్లి అంటే నాకు ప్రాణం రా. రాసిచ్చేస్తా ఇప్పుడే. నువ్వేం మాట్లాడకమ్మా, తీసుకోరా. నా చెల్లి మీద మళ్ళీ ఒక చెయ్యి పడిందో కుక్కను కొట్టినట్టు కొడతా. అర్థమైందా? వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా. అన్నయ్య, చిన్న పని ఉంది, పంపిస్తాను. అరే ఇట్రా. హలో, ఎగ్జిట్ ఎట్రా? ఇటే వెళ్ళు. హలో, ఆస్తి పేపర్లు పట్టిపో. బాగుందనా? నిజం బాగుంది. బా, వెంటనే జంటని కలిపేస్తాను. స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపోతాను. ఎస్ స్వామీజీ. ముఖంలో కళ కనపడుతుంది. ఏంటి వచ్చిన పని? అయిపోయింది స్వామీజీ. చూపించు, నమ్మకం లేదు నాకు నీ మీద. ఇదిగో. ఈ చెయ్యరా మూర్ఖుడా. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎవరో రక్త సంబంధం లేని చెల్లితోటి రక్త సంబంధమే కలుపుకొని వచ్చావు. ఎస్. మొత్తానికి ఇద్దరిని కలిపేశాను, అందుకే బాబా అయ్యాడు. అయితే నేను బాబా ఇది. ఓ సారీ, బాబా అయ్యాడు. ఓకే, అయితే నేను కలపాల్సింది ఒకటి ఉంది. కలిపేయండి. ఓకే, అదే నా లవ్వు. వచ్చింది ఇప్పుడు. వచ్చింది. కళ్ళు మూసేసుకున్నా. రాణి రా అమ్మా, రా నా పక్కకి రా. గుడ్, ఎల్కేజీలో పడండి. రాజు శివుడి పక్కన. స్వామీజీ వచ్చిందా? నేను ప్రేమించిన అమ్మాయి నచ్చిందా? నచ్చింది కాబట్టే కదా ఇంత కష్టపడి ఆ జంటను కలిపాను. నాకు వెంటనే లేట్ చేయకుండా పెళ్లి చేసేయండి. స్వామీజీ,
స్వామీజీ ఏంటి స్వామీజీ ఎంత గట్టి కొడుతున్నావు? ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం తప్పు కదా? పెళ్ళి అయిన అమ్మాయిని ప్రేమించడం తప్పు కదా? పెళ్ళి అయ్యిందా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అంటే పెళ్ళే కాదు, పిల్లలను కూడా కనింది ఆంటీ. ఆంటీ? ఎస్. నా కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా? కళ్ళు కాకులు ఎత్తకలేదు, పిల్లని చూడు, అదే దాని కూతురు. ఒరే 10 రూపాయలుగా వీళ్ళేంటి ఎక్కడున్నారు? వీడు నా అల్లుడు, ఇది నా అత్త, దాని కూతురు చెత్త, దానికి పుట్టిన రోత. మొత్తం అందరూ కలిసి కుటుంబం. అది సరే, ఇందాక నన్ను ఎందుకు అంత గట్టి కొట్టావు? అంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు, డబ్బులుంటేనే స్కిట్టు, లేకపోతే ఫట్ అన్నాడు. సరే, మీరందరూ కలిసి నన్ను నిన్ను ఉంచుకో. అమ్మా, ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా 10 రూపాయలు కాదు 100 రూపాయలు అడిగినా ఇవ్వాలి, లేకపోతే ఇదే జరుగుద్ది. ఏం చేశారు అదిరిపోయింది. గల్లీ గణేష్, ఆహా అశోక్ సూపర్గా చేశారు. అయ్యగారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది? మా నాయన చిన్నప్పుడు మాట చెప్తుండేవాడు, మనం పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది, పేరు మాత్రం ఉండదు. అట్లానే పోయేటప్పుడు పేరు మాత్రమే ఉంటుంది, ఊపిరి ఉండదు. కానీ మీరు చేసేటప్పుడు కామెడీ మాత్రమే ఉంటుంది, అందులో ఊపిరి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అలా. యా, సూపర్ అశోక్, బాగా రాసుకున్నావు. కొన్నిటిని అమ్మా, ఓహో ఇట్లా కూడా ప్లాన్ చేసావా నా మీద? కానీ సూపర్ అబ్బా. కానీ యువరాణి విచిత్రంగా ఉంది. యువరాణి బిడ్డనా? చిక్కిపోయింది బిడ్డ. బిడ్డ ఓకే, చిక్కిపోయింది, కానీ యువరానికి అత్తనా? యా, సూపర్. థ్యాంక్ యూ అన్న. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంగ్రాచులేషన్స్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. థ్యాంక్ యూ అండి.